తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కి ₹1,00,00,000 నగదు బహుమతిని ప్రకటించింది. పాత బస్తీ బోనాల సందర్భంగా ఈ పురస్కారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రాహుల్ సిప్లిగంజ్ స్వయం కృషితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారని ప్రశంసించిన సీఎం రేవంత్ పాత బస్తీ నుంచి ఆస్కార్ వేదిక వరకు ఎదగడం తెలంగాణ యువతను స్ఫూర్తిదాయకమని అన్నారు. 2023లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ కి బహుమతి ఇస్తానని హామీ ఇచ్చిన రేవంత్ ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకున్నట్లు తెలిపారు. గల్లీ నుంచి ఆస్కార్ వరకు రాహుల్ ప్రయాణం. చిన్న గల్లీ నుంచి తన కెరీర్ ప్రారంభించిన రాహుల్ నాటు పాటతో ఆస్కార్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా ప్రతిష్టను ప్రపంచానికి చాటి చెప్పిన ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ మరియు కాలభైరవ గాత్రదానం చేశారు. ఈ పాటతో రాహుల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. రాహుల్ ప్రతిభను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ నగదు బహుమతి తెలంగాణలోని యువ కళాకారులకు స్ఫూర్తి, ప్రోత్సాహం కలిగిస్తుందని చెప్పొచ్చు.